Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. This is your Kiran Kodmuru. ఎస్ మరి సండే రోజు టెట్ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ముందు రోజు ఏ విధంగా ఉండాలి అనే అంశాలు అయితే ఈ సెషన్లో చూద్దాం. అండ్ ఇదే రోజు మళ్ళీ నేను ఈవినింగ్ మరొక వీడియో పెడతాను. ఎగ్జామ్ హాల్లో టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తే మనకి టైం అనేది సేవ్ చేసుకోవచ్చు అంశం పైన మరొక వీడియో చేద్దాము. సో డెఫినెట్గా ఈ అంశాలు అయితే పాటించండి. సో నేను మర్చిపోతాననేసి ఒక పేపర్ పైన రాసుకున్నాను, నేను చూస్తూ ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను. సో చూద్దాము అసలు ఎగ్జామ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఈరోజు రేపు ఎగ్జామ్ అనగానే కంపల్సరీ టెన్షన్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది 100%. సో టెన్షన్ వదిలిపెట్టేసేయండి ఫస్ట్ థింగ్. సో ఆ టెన్షన్ వదిలిపెట్టాలంటే ఏం చేయాలి? సో నేను చెప్పినా, 10 మంది చెప్పినా, 100 మంది చెప్పినా, దేవుడే వచ్చి చెప్పినా టెన్షన్ పడొద్దు అంటే ఖచ్చితంగా మీరు టెన్షన్ పడతారు. సో మరి ఏం చేస్తే టెన్షన్ చేస్తుందని నేను ఒక మాట చెప్తాను, ఇంకొకరు ఇంకో మాట చెప్తాను, ఇంకో మాట ఇంకో. సో ఇలా రకరకాలుగా చెప్తుంటాయి, ఎవరికి తోచింది వాళ్ళు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు ఏది చెప్పినా, సో నేను చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్, సో మీకు ఇష్టమైన పని చేయండి అని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డ్యాన్స్ చేయడం ఇష్టం, డ్యాన్స్ చేయడం మీకు టెన్షన్ తగ్గుతుంది. సో అది కాదు ఇక్కడ. సో ఇది లైఫ్ గురించి మనం పోరాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా టెన్షన్ అనేది ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే టెన్షన్ తగ్గించుకోవడం ఒక మార్గం అయితే చెప్తాను, వినండి. టెన్షన్ పడడం వలన మీరు ఇన్ని రోజులు చదివిందంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. అది మాత్రం 100% గ్యారంటీ. టెన్షన్ పడడం వల్ల మీకు నష్టమే తప్ప లాభం లేదు. అదొక్కటి మైండ్లో పెట్టుకొని మీ మైండ్ని ఆ విధంగా ట్రైన్ చేసుకోండి. సో హాయిగా కళ్ళు మూసుకొని టెన్షన్ పడడం వల్ల నాకు నష్టం తప్పితే లాభం లేదు, అంతే. ఇంకా అది ఫ్యాక్ట్, అంతే మీరు గ్రహించాలి. సో కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా టెన్షన్ పడక ఏదేమైనా. సో టెన్షన్ పడితే ఏమైనా మనకు ఆన్సర్స్ వస్తాయా, ఆన్సర్ షీట్స్ ఇస్తాయా, లేకుంటే ఎక్కువ మార్క్స్ వస్తాయా? సో టెన్షన్ పడలేదనుకోండి, మనకి ఇంకా పాజిటివ్ రిజల్టే ఉంటుంది. అదొక్కసారి ఆలోచించండి, రైట్? సో ఎట్టి పరిస్థితిలో కూడా టెన్షన్ పడకండి. సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పెరుగన్నం అలాంటివి తినకండి, నిద్ర రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ముందు రోజు నేను చెప్పాను ఆల్రెడీ, మంచి నిద్ర ఉండాలి, మంచి ఆహారం కూడా ఉండాలి. ఎందుకంటే మనకి ఏమైనా స్టమక్ అప్సెట్ అయిందనుకోండి, ఎగ్జామ్ మొత్తం డిస్టర్బ్డ్గా ఉంటుంది, సో డిస్టర్బెన్స్ అవుతుంది. అండ్ ఇంకా వచ్చేసి మీరు డెఫినెట్గా మనకి హాల్ టికెట్లో మెన్షన్ చేశాడు ప్యాడ్ తీసుకెళ్ళండి అనేసి. సో డెఫినెట్గా మీరు ఎగ్జామినేషన్ ప్యాడ్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మీకు అక్కడ ఎలా ఉంటుందో తెలీదు. మీకు డెస్క్ బెంచ్లు ఉన్నటువంటి ఏమైనా టేబుల్స్ ఇస్తారా తెలీదు. సో లేకుంటే మామూలుగా బెంచెస్ పైన కూర్చోబెట్టి రాయిస్తారో తెలియదు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏంటంటే ప్యాడ్ని తీసుకొని వెళ్ళండి. సో ఎందుకంటే ప్యాడ్స్ తీసుకోకపోవడం వల్ల ఇంకో నష్టం కూడా ఉంటుంది మీకు. ఎందుకంటే అది బెంచ్ లెంత్ కూడా మనకి ఓఎంఆర్ షీట్ పట్టేటట్టు ఉండొచ్చు, పట్టకపోవచ్చు కూడా. సో మరి ఓఎంఆర్ షీట్ ఫోల్డ్ కావడము, సో ఆటాయిలు సెట్ చేసుకోవడం అంతా కూడా మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్యాడ్ అయితే తీసుకెళ్ళండి. అండ్ కర్చీఫ్ ఒకటి తీసుకెళ్ళండి. సో సింపుల్గా అనిపించి ఉండొచ్చు కర్చీఫ్ తీసుకెళ్ళడం అనేది, బట్ ఇక్కడ చెప్తాను ఎందుకు తీసుకెళ్ళాలని. సో మనం ఎగ్జామ్ రాస్తూ ఉంటాము. సో అక్కడ ఫ్యాన్, మనకి ఏసీ అయితే ఉండదు, ఖచ్చితంగా ఫ్యాన్ ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. అండ్ సమ్మర్ సీజన్ మనకి, అండ్ మోర్ ఎవర్ టెన్షన్లో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా చెమటలు చాలా విపరీతంగా వస్తాయి. సో ఇలా తూడ్చుకుంటూ టైం వేస్ట్ అవుతుంది, అదొక నష్టం ఒకటి. అండ్ ఇంకా ఫుల్ డిస్టర్బ్ చేస్తుంటాయి, కంట్లోకి వెళ్ళిన కళ్ళు మండుతూ ఉంటాయి, దానికి టైం వేస్ట్ అయిపోతుంది. అండ్ ఇంకా మన ఈ చెమట చుక్కలు కారి ఓఎంఆర్ షీట్ మీద పడతాయి. సో పడ్డప్పుడు అది బబుల్ మీద, మీరు ఆల్రెడీ బబుల్ చేసినటువంటి ఆ పెన్ పైన పడింది అనుకోండి, అది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఆ చెమట చుక్కలు వచ్చేసి మీ బార్ కోడ్, ఓఎంఆర్ పైన బార్ కోడ్ ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్, అది డిస్టర్బ్ కావద్దు. సో బార్ కోడ్ పైన పడింది అనుకోండి, మీరు తూడ్చడానికి ఇలా అన్నారనుకోండి, బార్ కోడ్ డిస్టర్బ్ అవుతుంది, మీ ఓఎంఆర్ షీట్ అనేది కన్సిడర్ చేయబడదు, గుర్తుపెట్టుకోండి. సో వెరీ ఇంపార్టెంట్, కర్చీఫ్ అనేది సింపుల్ ఫ్యాక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. అండ్ పెన్, సో పెన్ ఆల్రెడీ మనకు తెలిసిందే, బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్ళాలని చెప్పాను. నేనేం చెప్తానంటే 3 రకాల పెన్నులు తీసుకెళ్ళండి. ఎందుకనే చెప్తానండి, టైం వీటితో ఎలా సేవ్ అవుతుందో చెప్తాను. సో బ్లాక్ పెన్ ఒకటి తీసుకెళ్ళండి, రెడ్ పెన్ ఒకటి తీసుకెళ్ళండి, బ్లూ పెన్ కూడా ఒకటి తీసుకెళ్ళండి. సో తర్వాత చూద్దాం, నెక్స్ట్ సెషన్లో చెప్తాను అనేది. టైం సేవింగ్లో మనకి ఆ 3 పెన్స్ కూడా ఎలా యూజ్ అయితే చెప్తాను నేను. అండ్ వచ్చేసి ఇక్కడ కొంతమందికి సైట్ ఉంటుంది, స్పెక్స్ సైట్ ఉంటాయి. సో కొంతమందికి చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు స్పెక్స్ లేకుండా చూడలేరు, చదవలేరు అనమాట. సో వాళ్ళకి ఏమైనా ఇంకొకటి ఎక్స్ట్రా సెట్ ఉంటే దాన్ని తీసుకొని వెళ్ళండి. సో ఎందుకంటే మన టెన్షన్లో ఏదో తగలడమో, పగలడమో, ఏదో కింద పడడమో, తొక్కేయడమో ఏదో ఒకటి జరగడానికి ఆస్కారం ఉంటుంది. సో అవకాశం ఉంటే తీసుకెళ్ళండి డెఫినెట్గా. మీ దగ్గర ఇంకొకటి స్పేర్ సెట్ ఉందనుకుంటే తీసుకొని వెళ్ళండి.
అండ్ కొంతమందికి టెన్షన్ పడితే ఫుల్ హెడేక్లు వేస్తూ ఉంటుంది, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. సో ఇవి చిన్న చిన్న పాయింట్స్ అవుతుండొచ్చు, కానీ ఎగ్జామ్లో డిస్టర్బ్ చేయడానికి వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో హెడేక్ వేసినప్పుడు కొంతమందికి కొన్ని ట్యాబ్లెట్ వేసుకుంటే ఖచ్చితంగా ఇమీడియట్గా రిలీఫ్ ఉంటుంది. సో అలాంటి ట్యాబ్లెట్స్ ఏమైనా డెఫినెట్గా మీ దగ్గర పెట్టుకోండి. సో టెన్షన్ పడగానే కొంతమందికి ఫుల్ హెడేక్ వేస్తుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ వచ్చేసి వాటర్ బాటిల్, మనం కంపల్సరీ వాటర్ బాటిల్ అనేది క్యారీ చేస్తూ ఉంటాము. సో ఆ టెన్షన్లో తాగేస్తుంటాం, అలా పెట్టేస్తుంటాము. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఓఎంఆర్ షీట్ పక్కన మీ వాటర్ బాటిల్ పెట్టుకోకండి. సో ఎందుకంటే మనం టెన్షన్లో తాగి క్యాప్ సరిగ్గా పెట్టక మనకేదో ఇలా సో మన మూమెంట్స్ ఆడ్గా ఉంటాయి అప్పుడు మనకి, ఎందుకంటే ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి. సో తగిలే బాటిల్ పడింది అనుకోండి, ఓఎంఆర్ షీట్ మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. సో మనం ఇన్ని రోజులు కష్టపడేది వేస్ట్ అవుతుంది. ఆ వాటర్ బాటిల్ కాస్త కాళ్ళ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంటీ స్టమక్ తోటి వెళ్ళకండి. సో ఎంటీ స్టమక్ తోటి వెళ్తే బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు, నేను ఆల్రెడీ చెప్పాను. సో గ్లూకోజ్ సఫిషియెంట్గా ఉండాలి బ్రెయిన్ పనిచేయాలంటే. మీరు మార్నింగ్ టిఫిన్ చేస్తారా, అన్నమే తింటారా, అది మీ ఇష్టం. సో డెఫినెట్గా ఎంటీ స్టమక్తో మాత్రం వెళ్ళకండి. మంచి సాఫ్ట్ డైట్ ఏదైనా ఉంటే తీసుకొని వెళ్ళండి. అండ్ ఇంకా వచ్చేసి మీరు పెన్స్ ఏవైతే వాడుతున్నారో ముందు రోజే ఒకసారి కొత్త పెన్స్ తీసుకున్నట్లయితే ఒకసారి రబ్ చేయండి, దాన్ని బాగా రబ్ చేసి మీరు బబ్లింగ్ చేయడం కాస్త ప్రాక్టీస్ చేయండి. సో స్పీడప్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఆ పెన్ ఫ్రీ ఫ్లో అనేది ఉంటుంది, కొంత వాడిన తర్వాత పెన్ ఈజీగా మూవ్ అవుతుంటుంది. సో అదే కొత్త పెన్ తీసుకొని వెళ్ళామనుకోండి, అది కొంచెం హార్డ్గా మూవ్ అవుతుంది. సో మనకు అక్కడ బబ్లింగ్ చేయడంలో ఇబ్బంది కావడానికి, టైం వేస్ట్ కావడానికి ప్రాబిలిటీ ఉంది. కాబట్టి సో ముందు రోజే ఒక 2 పెన్స్ అయితే బబుల్ చేస్తూ కొంచెం మీరు బబ్లింగ్ ప్రాక్టీస్ అవుతుంది, పెన్ అనేది సాఫ్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా వచ్చేసి మీరు ఓఎంఆర్ షీట్ డ్యామేజ్, సో ఇన్ ఎనీ కేస్ పొరపాటున డ్యామేజ్ అయిందనుకోండి, ఏం చేయాలి మనం? సో జనరల్గా ఓఎంఆర్ షీట్ని అయితే జాగ్రత్తగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. దాంట్లో ఉండే బార్ కోడ్ కావచ్చు, మీరు బబుల్ చేసినటువంటి పెన్ తోటి ఆ బబుల్ ఏదైతుందో దాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. సో ఇన్ కేస్ ఏదో అనివార్య కారణం డ్యామేజ్ అయింది, ఏంటి మన పరిస్థితి? సో జనరల్గా అయితే మనకి 10th క్లాస్ వాళ్ళకి పిల్లలకి ఆల్రెడీ ప్రింటెడ్ ఓఎంఆర్ షీట్ వస్తూ ఉంటుంది. సో అది డ్యామేజ్ అయితే వాళ్ళకి ఒకటి బ్లాంక్ ఓఎంఆర్ షీట్ అనేది ఇష్యూ చేస్తూ ఉంటారు. సో మరి ఇక్కడ ఏమన్నా అలాంటి అవకాశం ఉంటే మీరు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఇది మిస్ అయిపోయింది సార్, కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది, దీన్ని ఏం చేయడానికి రాదు అన్నప్పుడు చీఫ్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్ళండి. వాళ్ళకి ఏమైనా బ్లాంక్ ఓఎంఆర్స్ ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా మీకు అది అందివ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం ఉండడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే చెప్పలేం కదా. సో ఏమైనా పొరపాటు జరిగి ఓఎంఆర్ షీట్ డ్యామేజ్ అయితే సో మేబీ బ్లాంక్ ఓఎంఆర్ షీట్ వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటే డెఫినెట్గా ఇష్యూ చేయడం జరుగుతుంది. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటిస్తే ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతూ ఉంటారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ ద నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.